What's up fellows, this is Rikar and welcome back to the channel guys, and I hope everyone is doing good. కొంచెం నాయిస్ వస్తుంటుందేమో మేబీ, ఒకవేళ నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, అనుకోకండి కొంచెం. సో ఈరోజు ఏంటంటే సిఎంఆర్ సెంట్రల్కి వచ్చా. వైజాగ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్ అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సిఎంఆర్ సెంట్రల్ అంటే ప్రతి ఒక్కరికి కాలేజ్ బంక్కి మెయిన్ అడ్డా అన్నమాట వైజాగ్కి. ఈవెన్ నాతో సహా నేనైతే ఇంటర్ డిగ్రీ మొత్తం ఇదే కాలేజ్, ఇదే షాపింగ్ మాల్లో మూవీస్కి వెళ్ళి అటు ఇటు తిరిగి సిఎంఆర్ సెంటర్లో ప్రతిదీ మ్యాప్ మొత్తం తెలుసు అనమాట. అంతలా తిరిగాం చిన్నప్పటి నుంచి. సో దేనికి ఇక్కడికి వచ్చాను అంటే, ఫస్ట్ థింగ్ మనతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు అనురాగ్. వాడు క్రిస్టియన్. సో క్రిస్మస్ వస్తుంది కదా, సో క్రిస్మస్కి షాపింగ్ చేద్దామని చెప్పేసి షాపింగ్కి వచ్చాము. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి నేను సెలాన్కి వెళ్ళాలి, బియర్డ్ షేప్ చేయించుకోవాలి. సో దానికోసమని వచ్చా. అక్కడ నేను వెళ్ళే సెలూన్ కూడా దీనిలోనే ఉంటుంది, ఎస్ స్క్వేర్ సెలూన్ అని చెప్పేసి, వైజాగ్లో టాప్ సెలూను. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే ది బెస్ట్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కూడా ఈ సెలూన్కి ఒకవేళ వెళ్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్. నా వరకు అయితే మాత్రం ది బెస్ట్. ఓకే, సో నెక్స్ట్ లోపలికి లేట్ చేయొద్దు, వెళ్ళిపోదాం. ఎండ చాలా గట్టిగా ఉంది. సో లెట్స్ గో. ఓకే రే, అయ్యిందా? ఇంకా టైం పడుతుందో? దొరికే కలెక్షన్ ఎలాగుంది? మొత్తం మారిపోయా? ఏమంటావు అనురాగ్, నచ్చిందా? బట్టలు నచ్చాయా? సెట్ అవ్వట్లేదా పెద్దగా? నైస్. కౌశిక్, ఈ షాపింగ్ ఎప్పుడు? 1 వీకా? చిన్నగడేడి ఆ షర్టా? సెట్ అవ్వదు, పెద్ద అంత వైబ్ ఉండదు. ఇప్పటి వరకు కొన్ని సెలెక్ట్ చేసాం, ఇవైతే చాలా బాగున్నాయి. ఏమంటారు చిన్న, నీకేమనిపించింది? బాగున్నాయి బట్టలు. ఈ డ్రెస్ కోసం కాదు, బాగున్నాయి బట్టలు మామూలుగా. ఓకే, ప్రజెంట్ అది షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్గా సెలూన్కి వెళ్ళిపోవడమే. సెలూన్లో చూద్దాము. హెయిర్ కట్ చేయించుకొని, బియర్డ్ ట్రిమ్మింగ్, బియర్డ్ షేప్ అది చేయించుకొని ఆ తర్వాత విల్ లీవ్ టు హోమ్ అంతే. పాపం మా కౌశిక్ గారు చూడండి ఎక్కడ ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు పాపం. వీడి కోసం చేస్తాను బట్టలు. పాపం వీడి కోసం మేము ముగ్గురు కష్టపడుతుంటే ఎంత కష్టపడుతున్నామో మాకు తెలీదు. చూడండి కౌశిక్ గారు పాపం ఎలా తిరుగుతున్నాడు అక్కడ. అడు ఏం చేస్తున్నాడు రాడు? అరే మాయమైపోయాడు. సో ఫైనల్లీ మొత్తానికి షాపింగ్ అయితే అయ్యింది. అనురాగ్ గారు కొన్నాడు. ఏం కొన్నాడు అంటే ఇగోండి, ఒక సెట్ కొనుక్కోవడానికి వచ్చాం. ఏమీ నచ్చలేదు అస్సలు, అంటే అస్సలు బాగోలే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ట్రెండ్స్కి వెళ్ళాలి. ట్రెండ్స్ తర్వాత సెలూన్కి వెళ్ళాలి. గాయ్స్, క్రేజీ మూమెంట్ ఒకటి అయింది. ఇప్పుడు మీరు కార్ చూసారు కదా, నేను కారు లాక్ చేయకుండా మీదకి వెళ్ళిపోయి మర్చిపోయి, మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. కెమెరాది, గింబుల్, బ్యాగ్ ఉందా? ఫక్, బ్యాగ్లో ల్యాప్టాప్ కూడా ఉన్నది. నెక్స్ట్ కెమెరా ఉంది, కార్లో కెమెరా కూడా ఉంది, ట్రైపాడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సీరియస్లీ 6 ఫ్లోర్స్ కిందకి పరిగెట్టుకొని వచ్చాను. అసలు ఎప్పుడు మర్చిపోను నేను, కానీ సీరియస్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయే అనేసుకున్నాను నిజంగా. మెయిన్ కెమెరా అండ్ గింబుల్, ల్యాప్టాప్ కూడా. ఇది 2 lakhs, అది 2 lakhs, ఇదే ఒక 35. పోయింటే మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. నేను పోయే
ఫిక్స్ అయిపోయి అంటే ఆబ్వియస్లీ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి, బట్ కాకపోతే రిస్క్ తీసుకోలేము కదా మనం. మ్యాన్ జాగ్రత్తగా ఇగోండి లాక్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఓకే మళ్ళీ లెట్స్ గో. వెళ్ళి మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేసుకుందాం. మ్యాక్స్లో షాపింగ్ అయిపోతే ట్రెండ్స్కి వచ్చాను. ట్రెండ్స్లో మనోడేమో ఇన్ని టీషర్ట్లు తీసాడు ఆల్రెడీ. ఇప్పుడైనా సెలెక్ట్ చేయరా ప్లీజ్ రా, ఖచ్చితంగా ప్లీజ్ సెలెక్ట్ ఇట్. చాలా బాగున్నాయి. ఇక్కడైతే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కదా. చాలా బాగుంది. మన ఫైలోస్కి చూపించి తీసుకుంటారు ఇక్కడికి వచ్చి. ఇంటిగ్రిటీ బ్రాండ్ చాలా బాగుంది. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఏట్రా. సరేరా నువ్వు వెళ్ళి చేసుకొని రా, మేము చూస్తాం ఓకేనా. చాలా బాగుంటుంది. అనురాగ్ హీరో. సో ఫైనల్లీ మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఏంటి షాపింగ్ తీసి మనం ఇప్పుడు మేము చూపించలేము. బర్గర్ కింగ్ వచ్చాం తినడానికి. సో ఇప్పుడు తీసి చూపిస్తే బట్టలు అమ్ముకుంటున్నాం అనుకుంటారా. బట్టలు అనుకుంటే చాలా బాగోదు కదా. 4 వెజ్ క్రిస్పీ వెజ్ మీల్స్ ఇచ్చాం. ఎలా ఉంటుందో కౌశికే చెప్పాలి, నేను ఎప్పుడు తినలేదు. చాలా బాగుంటుంది. అంటే ఈ టైంలో వచ్చి ఎప్పుడు తినలేదు కాబట్టి మరి ఈ టైంలో ఎలా చేస్తారో నాకు కూడా తెలియదు, చూడాలి. ఇంకా మా కెమెరా హ్యాండిల్ చేస్తున్న ఎవరు అక్కడ అనురాగ్. ఆ అనులోనే రగ్గడ్నెస్ ఉందిరా. చిను షాపింగ్కి నీ ఇదేంటి నీ ఫీలింగ్? డబ్బులు ఖర్చు. అయ్యో. సో ఇప్పుడు మేము మీల్ తినేసి, మీల్ అంటే ఇక్కడ మరి క్రిస్పీ వెజ్ మీల్ అనే ఇచ్చాడు కదా, ఇది తినేసిన తర్వాత విల్ గో టు సెలూన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాం. ఫుల్గా అలిసిపోయాం అసలు. యాక్చువల్లీ ఇప్పటికే బ్లాగ్ చేసే అంత ఓపిక లేదు. షాపింగ్ తిరిగి కావాలి నొప్పు ఫుల్గా. ఈ షాపింగ్కి మమ్మల్ని పిప్పి చేసాడు. అంత షాపింగ్ ఇంచుమించు 2 hours తిరుగుతున్నా. తీసుకున్నది ఏంటి తెలుసా, ఒక షర్ట్ ఒక టీ షర్ట్ ఒక షర్ట్ అంతే. దానికోసం 4 brands తిరిగాం. దోలు తీరిపోయింది, ఆకలేస్తుంది. తినేసి నెక్స్ట్ సెలూన్కి వెళ్ళి బ్లాగ్ అక్కడ ఎండ్ చేద్దాం. ఓకే బాయ్.